గొప్పవారమని తలిస్తే మనం చేరవలసిన ఆ మహత్తరమైన గమ్యానికి మనకు మధ్య ఒక అడ్డుగోడను ఏర్పరుస్తున్నామన్నమాట. మన మార్గంలో ఇది ఒక ప్రతిబంధకంగా తయారవుతుంది. దీనివలన మనకు జరిగే హాని ఏమిటి? ఎప్పుడైతే మనం అధికులమని తలుస్తామో అప్పుడు ఇతరులు అల్పులనే భావం మనలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ మార్గం ద్వారా మనం పయనించాలో అది కూడా మూసుకుపోతుంది. ఏ ఉద్దేశంతో ఏ కార్యానికై మనం ప్రయత్నిస్తున్నామో దానిని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక వ్యక్తి తానింకొకరికన్నా ఒక విషయంలో అధికుడను అని మనస్సులో తలచినప్పుడు అది విభిన్న రూపాలలో మార్పు చెంది ఎటువంటి మేలు చెయ్యకపోగా పైగా అహంకారాన్ని పెంపొందిస్తుంది. మన ఆలోచనా ప్రపంచంలో మన స్వంత భేరి మనమే మ్రోగించుకుంటున్నాం, ఆత్మస్తుతి చేసుకుంటున్నాం. ఫలితంగా ఎంతో పోగొట్టుకుంటున్నాం. అహంభావం వ్యక్తిలో ఒక లోపం. దీన్ని తొలగించనంతకాలం వ్యక్తికి తన ఆధారం ఏమిటో తెలియదు. వ్యక్తిలో ఈ లోపాన్ని పూర్తిగా తొలగించినప్పుడు ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిని ఈ ఆధారం అనే పదాన్ని ఉపయోగించి విశదీకరించడానికి ప్రయత్నం చేశాను. అట్టి స్థితిలో జీవించటమే మానవ సంస్కృతి. ఆ స్థితి కొద్దిగా చిక్కబడితే అది అణకువ లేదా నమ్రత అనే గుణంకల రంగంలోనికి ప్రవేశిస్తుంది. అట్టి స్థితి లభించినప్పుడు ఆ విషయం వాస్తవమవుతుంది. సోదరా, నీ తల ఇస్తే పరమాత్మ లభిస్తాడంటే అది చాలా చౌకబేరమని నీవు అర్థం చేసుకోవాలి.